పెండ్లి కుమారుడా, ప్రాణ ప్రియుడా, తండ్రిని బయలుపరిచిన పెండ్లి కుమారుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. ఆత్మను కుమ్మరించిన ఆనందవరుడా, ఆనందరక్షక, స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి రూపమును, ఆత్మ తండ్రి ఆత్మను మీలో ఏకము చేసుకొని నా కొరకును మా కొరకును కృపా సత్య సంపూర్ణునిగా దిగివచ్చిన త్రిత్వ స్వరూపి అయిన పెండ్లి కుమారుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. యా జనకులే స్తుతించారు, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టిన ఉయ్యాలో. అయ్యా, తండ్రి రూపమునే ధరించుకొని వచ్చారు. ఆత్మ తండ్రి ఆత్మనే నింపుకొని వచ్చారు. స్తోత్రములు. యా రాగలమా, ఎరుగగలమా త్రిత్వ తండ్రిని? అయ్యో అయ్యో అయ్యో, సమీపించాల తేజస్సులో త్రిత్వ తండ్రికి మాకు ఏమి పొత్తునైనా, ఏమి సంబంధము? సంబంధపరిచిన పెండ్లి కుమారుడా, స్వరూపమిచ్చిన పెండ్లి కుమారుడా, స్వాంతన చేకూర్చిన పెండ్లి కుమారుడా, స్వీయ రక్తమిచ్చిన పెండ్లి కుమారుడా, స్వీకృత పుత్రాత్మనిచ్చిన పెండ్లి కుమారుడా, స్తోత్రములయ్యా. అయ్యా, అందుకే మీరు లేకుండా ఏమీ జరగదన్నారు మా తండ్రి గారు. మేము లేకుండా కూడా ఏమీ జరగదన్నారు. ఎంత మర్మమైన ఐక్యత తండ్రి. స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ఈ పండుగ దినమున, ఈ త్రిత్వాదివార పండుగ దినమున లోక వాస్తవ్యులుగా నీ సర్వారాధన సాన్నిధ్యములో ప్రవేశించిన నాకును మాకును తండ్రి రూపమును బయలుపరిచి సమీపించరాని తేజస్సులో ఉన్న తండ్రి రూపమును బయలుపరిచి తండ్రి స్వరూపమిచ్చిన ప్రాణప్రియుడా, స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణమైన నిమహిమ దేహమును, నిమహిమ రక్తమును మాలో ధారపోస్ పెండ్లి కుమారుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలము? అంతరిక్షమంతయు ఆకాశ వైశాల్యమంతయు ఆవరించుకొని ఉన్న ఆత్మ తండ్రి ప్రభావమును మీలో నింపుకొని ఆ కొరకు వచ్చిన శరీరిగా దిగివచ్చిన ఇలమానవుల మధ్య వాసము చేసిన పెండ్లి కుమారుడా, స్తోత్రములు నాయనా. ఇప్పుడు అర్థమవుతుందయ్యా,
నీవే పూజార్హుడవు, నిరంతర స్తోత్రార్హుడవు అనే మాటలకే అర్థమవుతుంది. తండ్రి నువ్వు లేకుండే అంతే, ఏమీ లేదు కదా. జీవము లేదు, జీవితము లేదు, జీవనము లేదు, నిత్య జీవము లేదు. తండ్రి నీవు లేకుండా ఎవరయ్యా? మా కొరకేమన్న వారెవరు? మమ్మల్నే దృష్టించేవారెవరు? అయ్యో కంటి పాపవలే కాపాడుకునేవారెవరయ్యా? కెన్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్? మమ్మల్ని మేము కాపాడుకోగలమా? లేదయ్యా. ఎన్నో విషయాల్లో I was proven to be careless in many aspects. నా మనసును కాపాడుకోలేను, శరీరాన్ని కాపాడుకోలేను, జీవితాన్ని కాపాడుకోలేను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోలేను, ఆత్మని కాపాడుకోలేను, భక్తిని కాపాడుకోలేను, సంఘాన్ని కాపాడుకోలేను, కుటుంబాన్ని కాపాడుకోలేను, క్రమశిక్షణని కాపాడుకోలేను, ఏది కాపాడుకోలేను. కాపాడుకోలేని పురుగుని ఎలా నీవు పాపవలే కాపాడుకుంటున్నావు తండ్రి? కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటున్నావు? కంటి పాపవలే ఎలా దాచుకుంటున్నావయ్యా? కనుగుడ్డులో ఎలాగున కంటి పాప ఇమిడిపోయి ఉంటుందో అలాగున నీ అంతరంగములో ఏమీ వచ్చాక కానీ పురుగుని అయ్యా ఎలా ఇముడ్చుకుంటు, ఎలా దాచుకుంటున్నావు తండ్రి? తండ్రి తండ్రి You are all by yourself. నీ అంతట నీవుగానే వారు చుట్టూ చూచెను. Yes, wherever the work comes, you are all by yourself. నీ అంతట నీవే, నా కొరకు ఉన్నవాడవు నీవే, నా కొరకు మాట్లాడువాడవు నీవే, నా కొరకు పోటబడి వాడవు నీవే, నా కొరకు రక్తమిచ్చేవాడవు నీవే, నన్ను దాచుకొని వాడవు నీవే, నన్ను కాపాడుకొని వాడవు నీవే, నన్ను రక్షించువాడవు నీవే. త్రిత్వ తండ్రి యొక్క త్రిత్వ స్వరూపమిచ్చిన వాడవు నీవే. త్రిత్వ తండ్రి యొక్క త్రిగుణాశీర్వాదములతో అభిషేకించిన వాడవును నీవే. మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమరించి ఉన్నాడు. You are the one that causes this downpour. అయ్యా కుమరించిన వారు మీరు కాదా? పేతురుగా ఇచ్చిన సాక్ష్యం అదే కదా. మీరు చూచుచు వినుచు ఉన్నటువంటి దీనిని కుమరించి ఉన్నాడు. అన్నిటికీ నువ్వు లేకుండా మేము లేవు తండ్రి. పెళ్లి కుమారుడా ఎలా స్తుతించగలమిది? ఎలా రాగలమయ్యా? రూపమునకు ఏ స్థితిని సిద్ధపరచుకొని తగిన స్తుతి చేయుటకు సిద్ధపడి రాగలము తండ్రి. బయట స్థితి సరిపడదు, స్థితి అసలే సరిపడదు, ఆత్మస్థితి అసలే వల్ల పడదు. ఏ స్థితిని సిద్ధపరుచుకొని తగిన స్థితిని చేయగలమయ్యా ఈ త్రిత్వాది వారి పండుగ దినము. Completely hopeless, utterly baseless. అంతా నిరోమయమైనటువంటి స్థితి తప్ప ఈ లోపల ఏమన్నది? నీకు ఉపయోగపడేదో ఒకటి కూడా, కోరుకునేదో ఒకటి కూడా లేదు, నీకు ప్రయోజనకరమైనది ఒకటి కూడా, ఒక్క తలంపు కూడా లేదు, ఒక్క స్తుతి కూడా లేదు, నీకు మహిమ తెచ్చే ఒక్క స్తుతి కూడా లేదే ఈ అంతరంగంలో.
ఎలా చేర్చుకున్నావు ఇది నాన్న? ఇది కదా కంప్లీట్లీ అట్టర్లీ బేస్లెస్. అయితే అన్ని రోజులు నాకు మరణ శిక్ష విధించాల్సిందే. నా నిజస్థితి లోకానికి తెలిస్తే లోకం ప్రతిరోజు మరణ శిక్ష విధించాల్సిందే. ప్రతి గడియ ప్రతి గంట మరణదండనికే పాత్రుడలు కదా నాయన. ఇచ్చి నా కొరకు నీ ప్రాణమిచ్చి, నీ జీవమిచ్చి, నీ రక్తమిచ్చి, నీ ఆత్మనిచ్చి, నీ రూపమిచ్చి, నీ వాక్కునిచ్చి, లేదా నీ భూదానములిచ్చి, సంఘదానములిచ్చి, ఎన్ని భాగ్యములిచ్చావు. బట్టి చేయొచ్చున్న తండ్రి దేవా నీకు స్తోత్రమని మా జనకులే స్తుతించారు. యేసును బట్టే మిమ్ములను బట్టే కదా ఈ త్రిత్వాది పండుగలో భాగ్యము, ఈ త్రిగుణాశీర్వాదములో పాలు, ఈ త్రిత్వారాధనలో లేదా రవ్వంతైన నలుసంతైన చోటు యేసులో మనమున్నాం. యేసులకు మనకు యేసే ఉండు, ఏమి తక్కువ అన్నారు. ఎవరయ్యా నాకు నువ్వు ఉంటే చాలనుకునేది ఎవరు లేరే. Every minute I have to die in this world. నీ ఒక్కడవే కదా. యేసునకు మనమే, యేసునకు నేనే, యేసునకు నేనే, యేసునకు మనమే. యేసునకు మనమే, మనకు యేసే ఉంటుంది. ఏమి తక్కువ. నిజమయ్యా, వాగ్దానాలు చదువుకుంటున్నాం కానీ చెట్టునకు మనసు ఉన్నాడు. నేను అతను కొంటున్నని అయ్యా నీ ప్రేమ తెలిస్తేనే కదా ప్రతి వాగ్దానము కూడా పరిపూర్ణంగా ప్రత్యక్షమయ్యేది అంతరంగానికి. ప్రతి వాక్యము పరిపూర్ణంగా ప్రత్యక్షమైనప్పుడే కదా పూర్ణ హృదయముతో స్తుతించగలిగినది. నిజంగా నీకు తగిన స్తుతిని వెతికితే అంత నిరూపమైపోయింది. నువ్వెంతగా ప్రత్యక్షపరిచినా అయ్యో స్తుతి పుట్టదు, కృతజ్ఞత కలగదు. కరుడుగట్టిన పాషాణ హృదయములయ్యా ఇవి. ఏమని స్తుతిస్తాయి, ఏమని నీ ప్రత్యక్షతను అందుకుంటాయి, ఏమని నీ అంతరంగ ప్రేమను గ్రహిస్తాయి. మానవాత్మలు వింటాయి, వినటానికైతే చెవులు వింటాయి. అయ్యో అయ్యో మీరు వినుట మట్టుకు విందురే కానీ మీరు గ్రహించరు. గ్రహించినప్పుడు అయినా పశ్చాత్తాపం ఎలా పుడుతుంది, కృతజ్ఞత ఎలా పుడుతుంది, స్తుతి ఊట ఎలా వస్తుందయ్యా. అయినా విచారపడము, అయినా సిగ్గుపడము, కురివిందము వలె కఠినపరచబడిన స్థితిని ఇంకను లోపలే దాచుకొనుటకు ఇష్టపడేటటువంటి నాయనా నైజపు నిర్జీవులము తండ్రి. అయ్యో ఈ దౌర్భాగ్యపు దిగంబరులను, ఈ నైజపు నిర్జీవులను నాయన
సర్వారాధన సంపూర్ణతలోనికి తోడుకొని వచ్చి నీ అంతరంగమంతా తెరిచి చూపించుచూ ఉన్నాను. అయ్యో గ్రహింపు లేదే, అయ్యో గమనము లేదే, అయ్యో గౌరవము లేదే, అయ్యో ఘనపరచగలిగిన స్థితి లేదే, అయ్యో ఏమన్నదయ్యా, నువ్వు అక్కడుండు, మేము ఇక్కడే ఉంటాం. అయ్యో ఈ గోడలు మేఘంలోకి రాగలవా? ఈ మందిరం మేఘంలోకి రాగలదా? ఈ శరీరాలు రాగలవా? కనీసం ఈ ఉపకరణాలు రాగలవా? ఈ పరికరాలు రాగలవా? ఈ వస్త్రాలు రాగలవా? ఎందుకైనా ఇంకా వీటి మీద రాగలిగింది. నా ఆత్మే కదా మేఘంలోకి రాగలిగింది, నీతో నిత్యము ఉండగలిగినది. నా అంతరంగమే కదా, అంతరంగాన్ని సిద్ధపరచుకోను. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఇట్ షట్. ఎప్పుడు కూడా మూసేస్తుంది. హృదయములో ఉన్న ఆత్మనే కప్పిపెట్టినప్పుడు ఇంకేముంది? వాట్ ఫ్రూట్ఫుల్ థింగ్ ఐ am డూయింగ్ ఫర్ యూ, వాట్ బెనిఫిట్ ఐ గెట్ ఆఫ్ కమింగ్